ఆయన మాట్లాడే దేవుడు. ఆయన కేవలం మాట్లాడే దేవుడు మాత్రమే కాదండి, కానీ కార్యాలు చేసే దేవుడు కూడా. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు కూడా. గొప్ప అద్భుతం ఏమిటి అనంటే, మీ జీవితము మారటమే అన్నిటికంటే గొప్ప అద్భుతం. మనం అనుకుంటా ఉంటాం, రోగాలు పోవుట, మనం స్వస్థపరచబడుట, మనం అనుకున్నది జరుగుట, మనం అవే గొప్ప అద్భుతాలు అనుకుంటూ ఉంటాం. కానీ అతిపెద్ద అద్భుతం ఏమిటి అనంటే, మీ జీవితం మార్చబడుట. ఈ లోకంలో ఎవరు కూడా ఏ వ్యక్తి జీవితాన్ని మార్చలేరు. మీరెంతైనా ప్రార్థన మీరెంతైనా ప్రయత్నం చేయండి, మీరెంతైనా ప్రార్థన చేయండి, ఏ ఏ అన్య మార్గంలో అయినా సరే మీరు వెళ్ళండి. ఏ మార్గం అయినా సరే, మీరు ఎన్నుకున్న మార్గం, మీరు నమ్ముకున్న మార్గం వైపు మీ ఇష్టానుసారంగా, మీ యొక్క శక్తికి బలానికి అనుగుణంగా మీరు ఎంత ప్రయత్నాలు చేసినా, మానవ ప్రయత్నాలన్నీ కూడా చివరికి విఫలమే. ఇంకా గొప్ప సత్యం ఏమిటి అని అంటే, మిమ్మల్ని మీరు మార్చుకోలేరు. మ్, మిమ్మల్ని మీరు మార్చుకోలేరు, మీరు కూడా ఎవరిని కూడా మార్చలేరు. మీ చుట్టూ ఉన్న పరిస్థితులను కూడా మ్, మీరు కూడా మార్చలేరు. మీ పరిస్థితులు మారలేవు, మీరెవరిని మార్చలేరు, మీ అంతటా మీరుగా మీరు మార్చుకోలేరు. అదే మానవుని యొక్క జీవితం. మానవుని యొక్క జీవితం నిస్సహాయ స్థితిలో ఉంటుంది. ఎందుకంటే మన తల మీద ఉన్న వెంట్రుక, నల్లగా ఉన్న వెంట్రుకని తెల్లగా మార్చలేం, తెల్లగా ఉన్న వెంట్రుకని నల్లగా మార్చలేం. ఇది బైబిల్లో వ్రాయబడిన మాటలు ఇవి. అంటే మనము అంత మాత్రం మనం చేయలేము, ఇక మన జీవితాల్లో మనం ఏం చేయగలం? సో కాబట్టి మానవుని యొక్క స్థితిగతులు మనం అర్థం చేసుకోవాలి. మీ యొక్క స్థితిగతులు, మీ యొక్క పరిస్థితి, మీలో ఎంత శక్తి ఉంది, మీలో ఎంత బలం ఉంది, మీలో ఎంత జ్ఞానం ఉంది, మీలో ఎంత బుద్ధి ఉన్నది అన్నది మీరు అర్థం చేసుకుంటే, అప్పుడు తప్పకుండా సజీవమైన దేవుడు ఒక ఉన్నాడని ఆయన సన్నిధిలోకి మనము వస్తే, మోకాళ్ళలోని, అయ్యా, మా జీవితాల్ని మార్చగలిగేది నీవే, మా చుట్టూ ఉన్న పరిస్థితుల్ని మార్చగలిగేది నీవే అని ఆయన మీద ఆధారపడే జీవితంగా గనక మారితే, తప్పకుండా దేవుని యొక్క కార్యాలు మన జీవితాల్లో అద్భుతకరంగా చూస్తాం. ఆమేన్, హల్లెలూయా. తప్పకుండా చూస్తాం. మన బైబిల్లో రాయబడిన వాక్య భాగాల నుంచి మనం ఒక ఘటన, ఒక సంఘటన, ఒక ఒక కుటుంబంలో జరిగిన సంఘటనని మనం చూద్దాం. ఆది కాండం ఆది కాండం 21 అధ్యాయం తీద్దామండి. ఆది కాండం 21 అధ్యాయం 1 వచనం నుంచి మనం 7 వచనం దాకా మనం చదువుకుందాం. అందరం బైబిల్ తీద్దాం. ఆది కాండం 1 అధ్యాయం, సారీ, ఆది కాండం 21 అధ్యాయం, ఆది కాండం 21 అధ్యాయం 1 వచనం నుంచి మనం 7 వచనం దాకా మనం చదువుకుందాం. హల్లెలూయా. ఈ యొక్క వాక్య భాగంలో మనము కొన్ని మూల సత్యాలని మనం నేర్చుకుందాం. కొన్ని చాలా చాలా ప్రాముఖ్యమైన విషయాలు, దేవుని ద్వారా అద్భుతాలు పొందుకోవడానికి కొన్ని రహస్యాలు, కొన్ని విషయాల్ని మనం తెలుసుకుందాం. ఆది కాండం 21 అధ్యాయం 1 నుంచి 7 వరకు. యెహోవా తాను చెప్పిన ప్రకారము, చూడండి, ఆ మాటలను అండర్లైన్ చేసుకోవాలి. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించను. యెహోవా తాను ఇచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేశాను. 2 వచనం. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో, దాని అండర్లైన్ చేయండి, నిర్ణయ కాలము. సో పైన వాక్యం ఏంటండి? చెప్పినట్టుగా. సో పైన మీరు చూశారు, చెప్పిన ప్రకారము, ఆయన మాట చెప్పిన ప్రకారము. చూడండి, 2 వచనంలో, ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో.
నిర్ణయ కాలము. అంటే ఆయన కాలాలని నిర్ణయించాడు. దేవుని చేతుల్లో కాలాలుంటాయి. దేవుని చేతుల్లో సమయాలుంటాయి. ఆయన సమయానికి అనుగుణంగా ఆయన నిర్ణయించిన సమయము, దానికి అనుగుణంగా ఆయన చెప్పిన మాటని ఆయన నెరవేర్పులోకి తీసుకొచ్చాడు. చూడండి, చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతనికి కుమారుని కనెను. సారా యొక్క వయసు 90 ఏళ్ళు. 90 సంవత్సరాలు అని అంటే గర్భం ధరించడానికి ఎటువంటి ఒక ఆస్కారం లేని పరిస్థితి, ఎటువంటి సాధ్యత లేని పరిస్థితి. అంటే మానవుని యొక్క స్థితిగతుల్లో, అతని జీవితంలో అసాధ్యము ఇంక ఇది సాధ్యము కాదు. ఇక నా శక్తిని, నా బలాన్ని, ఇక నా బుద్ధిని, నా యొక్క జ్ఞానాన్ని ఎంత ఉపయోగించినా సరే ఇక ఈ విషయం అనేది జరగదు. ఇంకా ఇది జరగలేదు. అది మీ యొక్క వ్యక్తిపరమైన జీవితంలో ఉన్న విషయం కావచ్చు. అది మీ యొక్క కుటుంబ విషయం కావచ్చు. అ- అది ఒకవేళ ఒక పరిచర్య విషయం కావచ్చు. ఏదైనా సరే ఇక నా శక్తి మేరకు, నా బలం మేరకు ఇంకా ఎంత ప్రయత్నం చేసినా ఇంకా ఈ విషయం అనేది జరగనే జరగదు. ఇది ఇంకా అసాధ్యము అనే ఒక పరిస్థితుల్లో అనే ఒక పరిస్థితుల్లో దేవుని హస్తము రావచ్చు. ఆమేన్, హల్లెలూయా. ప్రభు హస్తం అన్నది వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అనంటే ఇక్కడ అలానే జరిగింది కాబట్టి. ఇక్కడ అలానే శారా గర్భవతి అయి అతని ముసలితనము అనంటే శరీర అవయవాలు, వాటిల్లో ఉన్న జీవము చిన్న చిన్నగా పోగా శరీర అవయవాలు వాటిలో నుంచి మళ్ళీ ఒక ఉత్పన్నం, ఒక కార్యము జరగడానికి అక్కడ అంత సాధ్యత లేని పరిస్థితులుగా అక్కడ కనబడుతూ ఉండగా, అలాంటి స్థితుల్లో, అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏ మాట అయితే చెప్పాడో ఆ మాట ప్రకారంగా చూడండి, 1వ వచనం రాసింది కదా, యెహోవా తాను చెప్పిన ప్రకారము. అంటే మాట మాత్రమే కాదు, ఆయన ఎలా చెప్పాడో, అంటే ఏ రీతిగా ఆ కార్యం జరుగుతుందో చెప్పాడో. చూడండి, మాట మాత్రమే కాదండి, ఆ మాట యొక్క నెరవేర్పు ఏ రీతిగా జరుగుతుందో, ఎలాగా ఆ విషయం అనేది జరుగుతుందో కూడా ప్రభు మరి అబ్రహాంతో మాట్లాడాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ప్రభు కేవలము ఏం చేస్తాడో మాత్రమే కాదంట, ఆ కార్యాన్ని ఎలా చేస్తాడో కూడా చెప్తాడంట. ఆమేన్, హల్లెలూయా. చూసారా? అంటే దేవుని కళ్ళ ఎదుట ఎంత స్పష్టత ఉంది చూడండి. ఆయన ఏం చేస్తాడో మాత్రమే కాదంట, ఎలా చేస్తాడో, ఏ రీతిగా జరుగుతుందో కూడా యావత్తు విషయాల మీద దేవునికి స్పష్టత ఉంది. హల్లెలూయా. అంత స్పష్టత ఉన్న దేవుడు, అది కూడా నిర్ణయ కాలంలో, అంటే ఈ సమయంలో ఈ యొక్క మాట ఎలాగ నెరవేరుతుందో, ఏ రీతిగా నెరవేరుతుందో కూడా ప్రభువు తెలుసు. హల్లెలూయా. అయితే దేవుని మాటలు ఆయన మాట్లాడగా, అంటే ఆయన మాటలు, దేవుని యొక్క మాటలు ఆయన నోటి ద్వారా మాట్లాడగా ఏ రీతిగా ఆ మాటలు నెరవేర్పులకు వస్తాయో కూడా మరి దేవుడు మాట్లాడగా, ఆ మాటల్ని నెరవేర్పులోకి తీసుకొని రావడానికి సారాన్ని దేవుడు దర్శించాడంట. ఆమేన్, హల్లెలూయా. చూసారా? ఒకటో వచనంలో ఒకటో వచనంలో రాసింది, ద లార్డ్ విజిటెడ్ అనే మాట రాస్తుంది ఇక్కడ. అంటే దేవుడు సారాన్ని దర్శించాడంట. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఏ వ్యక్తి మీద, దీనికి అర్థం ఏమిటి అంటే ఏ వ్యక్తి మీద అయితే గనక దేవుడు తన యొక్క మాటల్ని మాట్లాడాడో ఆ మాటల్ని ఆ వ్యక్తి జీవితం పట్ల, ఆ ఆ మాటల్ని నెరవేర్పులోకి తీసుకొని రావడానికి ఆ వ్యక్తి పట్ల దేవుని యొక్క బాధ్యత, దేవుని కళ్ళు అతని మీద, ఆ యొక్క వ్యక్తి మీద ఉంటాయంట. ఆమేన్, హల్లెలూయా. అందుకని ద లార్డ్ విజిటెడ్ సారా. చూడండి, యెహోవా తాను చెప్పిన ప్రకారం 1వ వచనంలో సారాను దర్శించనని మాట రాసింది. దర్శించటం అని అంటే సారాను దర్శించను. అంటే
అబ్రహాము సారాల మీద మాట్లాడిన మాటలు ఉన్నాయి. అయితే ఆ మాటలు నెరవేర్పులోకి తీసుకొని రావడానికి ఆ వ్యక్తిని కూడా దేవుడు దర్శిస్తున్నాడు. హల్లెలూయా. ఆ వ్యక్తి దగ్గరికి వస్తున్నాడు. ఆ వ్యక్తి జీవితంలో కార్యం చేస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మీతో గాని, నాతో గాని ప్రత్యేకంగా, దర్శనపూర్వకంగా, వాక్యానుసారంగా ఒక దైవజనుల ద్వారా మీతో మాట్లాడిన మాటల్ని నెరవేర్పులోకి తీసుకొని రావడానికి ప్రభువే మిమ్మల్ని దర్శిస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు మారలేదు. ఆయన యొక్క స్వభావం మారలేదు. ఆయన యొక్క కార్యాలు చేసే రీతి మారలేదు. ఆయన నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయం మనం చూస్తాం. దేవుడు యేసు ప్రభు నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉన్న దేవుడు. మనుషులు మారతారేమో గాని, మానవుల యొక్క మాటలు మారిపోతాయేమో గాని, మన ఆలోచనలు మారుతాయేమో గాని, ఈవెన్ దేవుడు మనతో మాట్లాడిన మాటల్ని ఒకవేళ గనక అది జరగకుండా ఉండినట్లయితే, దేవుడు మనకిచ్చిన దర్శనాలు, దేవుడు మనతో మాట్లాడిన మాటలు అవి జరగకుండా ఉండినట్లయితే, ఒకవేళ మనం నమ్మకుండా ఉండొచ్చేమో గాని, కానీ దేవుడు నమ్మకమైన దేవుడు. ఆయన మాట్లాడిన మాటను, ఆ మాట ఎలాగ జరుగుతుందో కూడా దానికి స్పష్టత ఉంది. అది కూడా ఆ రీతిగా, ఆ మాటకు అనుగుణంగా ఏ కార్యాన్నైతే దేవుడు చేయగలడో ఆ ప్రకారమే. ఆమేన్. హల్లెలూయా. కార్యము చేయడానికి ఏ వ్యక్తి మీద అయితే గనక దేవుడు మాటలు మాట్లాడారో, వాగ్దానాన్ని ఇచ్చారో, ఆ వ్యక్తిని తగిన సమయంలో, ఆయన నిర్ణయ సమయంలో ఆయన దర్శించు దేవుడుగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఇదెలా సాధ్యం? ఏంటి ఈ దర్శనం అన్నది? ఎలాగా దేవుడు దర్శిస్తాడు అనంటే, ఎలాగనంటే ఆయన సాక్షాత్తు ఆయన సన్నిధిని మన మధ్యలో ఆయన ప్రకాశింప చేయవచ్చు. అది సాధ్యమే. దేవుని గొప్ప వెలుగు, ఓ జెబులన్, ఓ నఫ్తాలి. మన మత్తయి సువార్తలో మనం చూస్తాం. జెబులన్, నఫ్తాలి యొక్క ఆ యొక్క గోత్రపు జనాల మీద, వారు తిరస్కరించబడిన గోత్రము, వారు తిరస్కరించబడిన జనాలు, వారి మీదకి గొప్ప వెలుగు ప్రకాశించెను. వారి మీదకి గొప్ప వెలుగు ప్రకాశించెను. తిరస్కరించబడిన వాళ్ళే, మరణావస్థలో ఉన్న వాళ్ళే గొప్ప వెలుగు అనంటే, దేవుని వైపు నుంచి గొప్ప వెలుగు ఒక దర్శన పూర్వకంగా ఆ యొక్క వ్యక్తుల మీదకి రావచ్చు. వారి కళ్ళ ఎదుట గొప్ప వెలుగును వారు చూడొచ్చు. దేవుని యొక్క మాటలు నెరవేర్పులోకి రావడానికి దేవుడు దర్శిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఇంకొక ఇంకొక విధానం అదేమిటి అనంటే, మరి దేవుడు తన యొక్క దైవజనుల్ని పంపించవచ్చు. తన యొక్క దైవజనుల్ని పంపించి దేవుని యొక్క దర్శనము, ఆయన మాట్లాడిన మాటలు, ఇదిగో అనేకమైన సంవత్సరాల క్రితము దేవుడు మీకు ఈ యొక్క వాగ్దానం ఇచ్చాడు. అయితే దేవుడు ఆ వాగ్దానాన్ని మరి ఈ సంవత్సరంలో, ఈ సమయంలో నెరవేర్పులోకి తీసుకొని రావడానికి ప్రభువు నన్ను ఆయన యొక్క నోటి బూరగా వాడుకోవడానికి నన్ను పంపించాడు. అలాగే కొంతమంది దైవజనులు, మరి మరి మనం అనుకుంటున్నాం, మరి మరి పాస్టర్ గారులు, కొంతమంది దైవజనులు మన ఇంటికి వస్తారు. ఎందుకు అనంటే వాళ్ళు ఏమంటారంటే, మేము మీకోసం ప్రార్థన చేస్తున్న సమయాల్లో మాకు ప్రేరేపణ వచ్చింది మీ దగ్గరికి రావడానికి అని అంటారు. ఆ ఆ ప్రేరేపణ ఎవరిచ్చారంటారు? ఆ ప్రేరేపణ దేవుడు ఆ దైవజనుడితో మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, వెళ్ళు, ఆ ఇంటికి వెళ్ళు. ఆ ఇంటిలో నేను అనేకమైన సంవత్సరాల క్రితం నేను ఈ మాటని వారికి నేను పలికితిని. మరి ఆ మాటలు నెరవేర్పులోకి రావడానికి మళ్ళీ నువ్వు వెళ్ళి అవి మళ్ళీ వాటిని ధృవీకరించు. మళ్ళీ వాటిని చెప్పు. ఇలాగ జరగబోతుంది, ఇలాగ జరుగుతుంది అని చెప్పు. లేకపోతే నా నామం పేరట ప్రార్థన చేయి. అంటే ప్రభు ఏం చేయమంటారో క్లియర్ గా ప్రభు మాట్లాడతారు. అలాగైతే అననీయాస్‌తో ప్రభు మాట్లాడారు. అననీయాస్, వెళ్ళు, ఈ ఇంటికి వెళ్ళు. ఈ ఇంట్లో ఒకతను ఉంటాడు. అతనికి ఈ మాటలు చెప్పు. అతని కోసం ఈ పని చేయి. ఎందుకనంటే అతను నా దాసుడు. మరి మరి పౌలు జీవితాన్ని దేవుడు ఆ రీతిగా మార్చి ఉన్నాడు. మరి దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క మాటలు నెరవేర్పులోకి తీసుకొని రావడానికి
దేవుడు తన యొక్క దైవజనులతో మాట్లాడి, దైవజనుల్ని పంపించి, దర్శించి, ఆ వ్యక్తిని దర్శించిన ఆ వ్యక్తి పట్ల దేవుని యొక్క మాటలు అవి నెరవేర్పులోకి తీసుకొస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఇంకొక విధానం అదేమిటి అంటే, దేవదూతల్ని దేవుడు పంపిస్తాడు. గాబ్రియేల్‌ని దేవుడు పంపించాడు. గాబ్రియేల్‌ని పంపించి మరి మరియ జీవితం పట్ల ఉన్న దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆయన 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 చెప్పి, ఆయన ప్రకటించి, దాని ప్రకారంగా దేవుడు కార్యం చేశాడు. ఆమేన్, హల్లెలూయా. సో దేవుని యొక్క దర్శనాలు, ఆయన యొక్క దర్శనాలు అన్నవి, ఆయన యొక్క ముఖాముఖి దర్శనాలు అన్నవి మీకు రావచ్చు, నాకు రావచ్చు. ఆమేన్, హల్లెలూయా. మరి అనేకమైన సంవత్సరాల క్రితము దేవుడు మీకు ఇచ్చిన దర్శనాలు, దేవుడు మీతో మాట్లాడిన మాటలు, దేవుడు మీకు ఇచ్చిన గొప్ప వాగ్దానాలు, ఆయన మీతో వ్యక్తిపరంగా మాట్లాడిన మాటలు, ఆ మాటలు ఏ రీతిగా జరుగుతాయో చూపించిన ఆ యొక్క విధానాలు, యావత్తు విషయాల మీద దేవుని యొక్క కనుదృష్టి ఉన్నది. ఆమేన్, హల్లెలూయా. ప్రభు సజీవుడు, ఆయన మాట్లాడే దేవుడు, సమయాలకు అనుగుణంగా కార్యం చేసే దేవుడు. ఆ విషయాల్ని మనం ఈ 2 వాక్య భాగాల్లో నుంచి మనం చూస్తున్నాం. ఆదికాండం 21వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో, ఆమేన్, హల్లెలూయా, దేవుడు మాట్లాడే దేవుడు అన్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఎవరితో మాట్లాడుతున్నాడండి? ఎవరితో మాట్లాడుతున్నాడండి? జాగ్రత్త వినండి. ఎవరితో దేవుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఎవరితోనంటే, ఎవరైతే దేవుని యొక్క మాటల్ని విని నమ్మి విశ్వసిస్తారో, ఆ విశ్వసించిన ప్రకారము అడుగులు ముందుకు వేసి, ఆ విశ్వాసపు అడుగులు ముందుకు వేస్తూ దేవుని మీద ఆధారపడుతూ ఉంటారో, అంత మాత్రమే కాకుండా దేవుడు ఏదైతే మాట్లాడాడో దాని ప్రకారంగా విధేయత కలిగి జీవిస్తూ ఉంటారో, అంటే యావత్తు అన్ని విషయాల్లో ఒక 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 సిద్ధత, లేకపోతే ఒక పర్ఫెక్షన్, అన్ని విషయాల్లో పర్ఫెక్ట్. అబ్రహాం అంటే కాదు. అబ్రహాము ఒక్కొక్కసారి పడిపోయాడు. అబ్రహాం పడిపోయాడు. అబ్రహాము మరి హాగారుతో పాపం చేశాడు. అలా చేయకూడదు కదా. ఎందుకంటే దేవుని మీద ఆధారపడుతూ దేవుడే ఇస్తా అన్నాడు కదా మరి పిల్లవాళ్ళని, బిడ్డల్ని దేవుడే ఇస్తా అన్నాడు కదా. ఎందుకు ఇంకొకరితో మరి పాపం చేయాల్సిన అవసరం ఇంకొకటి లేనే లేదు. మరి మరి అబ్రహాం పాపం చేశాడు. అంటే పాపము చేశాడేమో కానీ అబ్రహాము దేవుని మాటని మళ్ళీ లోబడుట, మళ్ళీ విధేయతలోకి వచ్చే ఒక పరిస్థితి, ఒక ఒక ప్రయత్నము జరుగుట, మరి దేవుని మీద ఆధారపడుట, ఒక విశ్వసనీయమైన వ్యక్తిగా ఉండుట, ఒక విశ్వాసం అనేది కాపాడుకొనుట, విధేయతలోకి మళ్ళీ రావాలి, నేను మళ్ళీ విధేయుడుగా జీవించాలి అనే ఒక ప్రయత్నాలు జరుగుట, ఇవన్నీ కూడా ప్రభు చూస్తా ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. దేవుని మాటలు, దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని యొక్క కార్యాలు, ఆయన అద్భుత కార్యాలు మన జీవితాల్లో జరగాలి అంటే గనక, హల్లెలూయా, ఒకటి, దేవుని మాటల్ని నమ్మాలి. ఆయన సమయంలో ఆయన కార్యం చేస్తాడని మనము విశ్వసిస్తూ విధేయత కలిగి జీవించాలి. ఆమేన్, హల్లెలూయా. అక్కడ విధేయత అనేది చాలా ప్రాముఖ్యం. అంటే ఎక్కడ ఎక్కడ మన ఇష్టం అన్నది, మన ఇష్టానుసారమైన విషయం అన్నది ఎప్పుడైతే ముందుకు వస్తుందో అక్కడ దేవుని కార్యాలు జరగవు. హల్లెలూయా. అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే మనము, ఎక్కడైతే మన చిత్తము, ఎక్కడైతే మన ఇష్టము, ఎక్కడైతే మనం చేసే ప్రకారము, ఏదైతే దేవుడు చెప్పాడు దాన్ని ఎలా నేను చేస్తాను, దేవుడు ఇలా చెప్పాడు దాన్ని ఎలా చేస్తాను అంటే, దేవుని యొక్క కార్యాలు మనం చేయలేమండి. దేవుని యొక్క పనులు మనం చేయలేం. దేవుని యొక్క వాగ్దానాలు మన ద్వారా నెరవేర్చబడలేవు. కానీ ఆయన మీద నమ్మకం ఉంచుట, ఆయన మీద ఆనుకొనుట, విశ్వసించుట, ఆయనతో పాటు నమ్మకత్వంలో నడుచుట, ఆయన చెప్పినట్టుగా, మనకి అంత అర్థం కాకపోయినా చెప్పినట్టుగా చిన్న చిన్న పనులు ఏవైతే మనకు దేవుడు చెప్తున్నాడో చేయమని దాని ప్రకారంగా దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మతో పాటు మనము కూడా సహాయం పొందుకుంటూ నడుచుట, చిన్న చిన్న అడుగులు వేయుట. ఆమేన్, హల్లెలూయా. అడుగులు వేస్తూ ఉంటే ఒక్క రోజున ఆయన మనల్ని దర్శించి, ఆమేన్, హల్లెలూయా, దేవుడు అన్ని చూస్తా ఉంటాడు అనమాట. అన్ని కూడా చూస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు తగిన సమయంలో దర్శించి చిన్న చిన్న పనులు దేవుడు ఏదైతే గనక చేయమంటున్నాడో, దర్శనం పెద్దది కావచ్చు, ద- దర్శనం పెద్దది కావచ్చు,
కానీ నమ్మకముతో, విశ్వాసముతో, ఎటువంటి చింత, భయము లేని ఒక హృదయముతో. ఎక్కడైతే చింత ఉంటుందో అక్కడ విశ్వాసం ఉండదు. ఎక్కడైతే భయం ఉంటుందో అక్కడ విశ్వాసం ఉండదు. ఎక్కడైతే చింత, భయాలు కనబడుతున్నాయో అక్కడ అపనమ్మకం ఉంది. దేవుడు చెప్పాడు చేస్తాడా? దేవుడు చెప్పాడు ఏమన్నా జరుగుతుందా? ఇది ఏమిటి అంటే అపనమ్మకాలు, అనుమానాలు, అవిశ్వాసపు ఆలోచనలు. ఇవి ఎందుకు అనంటే దేవుడు ఎవరో నీకు ఇంకా తెలియదు కాబట్టి. ప్రభు ఎవరో, గొప్ప దేవుడు ఎవరో మనం తెలుసుకుంటూ ఉంటే, అది వాక్యంలో ఉన్న దేవుడు ఎవరో మనం ఇలాగా వింటూ ఉంటారు. అందుకని ప్రతి రోజు కూడా మనం దేవుని వాక్యంలో ఉన్న దేవుడు ఎవరో, వాక్యం లెక్కించబడిన బైబిల్లో నుంచి దేవుడు, జీవం కలిగిన దేవుడు ఎవరో, ఆయన ఎలాగ మాట్లాడతాడో, ఏ ఏ రీతిగా మాట్లాడతాడో, మాట్లాడిన విషయాలు ఏ ప్రకారంగా ఆయన కార్యాలు చేస్తాడో, ఏ రీతిగా కార్యాలు జరుగుతాయో, ఎలాగ దేవుడు దర్శిస్తాడో, ఇవన్నీ కూడా మనం తెలుసుకుంటూ ఉంటే గనక మనము ఆయన మీద ఆనుకుంటూ ఉంటాం, విశ్వసిస్తూ ఉంటాం, మనము ఆయన మీద ఆధారపడుచు ఉంటాం. ఆమేన్, హల్లెలూయా. చూసారా 2వ వచనంలో ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పాడంట. ఆమేన్, హల్లెలూయా. వ్యక్తి పరంగా మాట్లాడే దేవుడు అండి. ఆమేన్, హల్లెలూయా. మీరు ఈ రోజున ఒక దైవజనుల ద్వారా వింటున్నారు, కానీ ప్రతి దినము కూడా మన జీవితంలో దేవుడు మీతో వ్యక్తిపరంగా మాట్లాడే దేవుడుగా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. చూసారా అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలంలో, ఎందుకండి అబ్రహాముతో మాటి మాటికి దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పిన మాటలు మళ్ళీ ధృవీకరిస్తున్నాడు. మళ్ళీ నేను చేస్తాను అని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తున్నాడు అంటే, నేను చేస్తానన్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ ఎందుకు దేవుడు మాట్లాడుతున్నాడు అని అంటే, అబ్రహాము నమ్మాడు, విధేయుడుగా ఉన్నాడు. దేవునితో పాటు నడవడానికి అతను ఒక నిర్ణయాత్మకంగా ముందుకు వెళ్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. సో ప్రభు, మనలో ఏం జరుగుతుంది? ఆయన మాటకు మనం విలువిస్తున్నామా? ఆయన మాటకి మనం విలువిస్తున్నామా? మన దైవజనులు వచ్చారు మీ ఇంటికి, మరి వారి నోటి ద్వారా దేవుడు మాట్లాడిన మాటలకు విలువిస్తున్నారా? దాని ప్రకారంగా మీరు ఏం చేస్తున్నారు? ఆ మాటల ప్రకారంగా మీరు ఏమైనా కార్యకలాపాలు చేస్తున్నారా? యాక్షన్ లో తీసుకొస్తున్నారా? లేకపోతే అలాగే విన్నారు, మీకు మీకు దైవజనులు ప్రార్థన చేశారు, దాని తర్వాత ఓకే చాలా సంతోషం అని చెప్పి ఆ మాటలను అలా పక్కన పెట్టారా? లేదా దేవుడు మీతో మాట్లాడిన మాటలకి మీరు ఆ మాటలకు అనుగుణంగా అడుగుల్లో ముందుకు వేస్తున్నారా? ఆమేన్, హల్లెలూయా. ఒక్క అడుగు కూడా ఎందుకు ముందుకు వేయట్లేదంటే మీరు విశ్వసించలేదు గనక. ఎందుకు మీరు భయపడుతున్నారంటే విశ్వసించలేదు గనక. ఎందుకు మీలో చింత ఉన్నది అని అంటే మీరు, మీలో ఇంకా అనుమానాలు ఉన్నాయి గనక. అవి అలా జరుగుతాయా? ఇవన్నీ అసాధ్యాలే కదా. ఇవన్నీ ఇవన్నీ సాధ్యకరంగా దేవుడు చేస్తాడంటావా? అసలు అది సాధ్యమేనా అని ఇట్లాంటి ఆలోచనలు మనల్ని ఒక్క అడుగు కూడా దేవుని వైపు, అంటే దేవుని యొక్క ఉద్దేశం వైపు వెయ్యనీయకుండా చేస్తాయి. అసలు అసలు నిజమైన దేవుడేనా? అసలు అసలు నిజంగానే మా ఇంట్లో కార్యాలు జరుగుతాయి అంటావా? చుట్టూ చూస్తేనేమో అసాధ్యంగా ఉందే, అసలు ఇలాంటి కార్యాలు జరుగుతాయి అంటావా? ఇది అసలు సాధ్యమేనా అని ఇట్లాంటి అనుమానపు ఆలోచనలు, నా ద్వారా ఈ పని జరుగుతుంది అంటావా? దేవుడు ఈ పని చేస్తాడంటావా? ఇట్లాంటి అనుమానపు ఆలోచనలు దేవుణ్ణి అవమానించే రీతిగా, అగౌరవపరిచే రీతిగా ఉంటాయి. ఎందుకనంటే ఆయన చెప్పాడు కదా చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అబ్రహాము అలాగ నమ్మాడు గనుక దేవుడు అబ్రహాముతో మళ్ళీ మళ్ళీ మాట్లాడుతున్నాడు. నేను చెప్పినట్టుగా నేను చేస్తాను అబ్రహాము. నేను ఎలా చెప్పానో దాని ప్రకారంగా చేసే నిజమైన, సత్యమైన దేవుడినయ్యా అని చూడండి అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో, ఆమేన్, హల్లెలూయా, శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఆమేన్, హల్లెలూయా. అంటే దేవుని మాట అన్నది సమయానుకూలంగా, అంటే ఒక నిర్ణయ కాలములో ఒక్క సంవత్సరం క్రితము దేవుడు మరి అబ్రహాంతో చెప్పాడు, అబ్రహమా, సారా వినండి, ఒక్క సంవత్సరంలో మీ చేతిలో ఒక బిడ్డ ఉంటాడు, ఆ బిడ్డ పేరు ఇస్సాకు అని పేరు పెట్టండి అని ప్రభువు చెప్పారు. ఒక్క సంవత్సరంలో. అంటే చూడండి, ఆ ఒక్క సంవత్సరంలో అబ్రహాము సారాలు ఎలాగా వాళ్ళు అనుకుంటున్నా సరే, వాళ్ళు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే, కానీ దేవుని మాట అన్నది రిలీజ్ అయిన తర్వాత,
దేవుని మాట అన్నది పలికిన తర్వాత ఆ మాట అన్నది కార్యము చేయటం మొదలైంది. ఇక ఆయన మాట కార్యం చేస్తున్నప్పుడు సమస్త విషయాల మీద ఆయనకి నియంత్రణ ఉంటదన్నమాట. ఆమేన్. హల్లెలూయా. ఇది అర్థం చేసుకోవాలి. ప్రభువు మాట ఆయన పలికాడు అనంటే, ఆ మాట ఆ వ్యక్తి జీవితంలో కార్యము చేయుట మొదలయ్యి, ఇక ఆ మాటకి అనుగుణంగా మరి ఆ కార్యము జరగడానికి ఆ సమయం అంతటి యందు దేవుని యొక్క నియంత్రణ ఉంటది. ఆమేన్. హల్లెలూయా. ఇదే విషయాన్ని మనం మరియ జీవితంలో కూడా చూస్తాం. మరియ జీవితం మీద మాట్లాడిన మాటలు, గాబ్రియేలు దేవదూత ద్వారా మాట్లాడిన మాటలు, ఆ మాట చివరి వరకు యేసు ప్రభు బెత్లెహేములో పుట్టేంత వరకు ఏ మాట అయితే దేవుడు గాబ్రియేలు దేవదూత ద్వారా మాట్లాడాడో ఆ మాట అన్నది కార్యము చేస్తూనే ఉంది. ఆ కార్యము చేస్తున్న సమయాలంతటి మీద దేవుని యొక్క నియంత్రణ ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఇదే విషయాన్ని మనం యేసు ప్రభు జీవితంలో కూడా చూస్తాం. యేసు ప్రభు జీవితంలో అనేకమైన ప్రవచనాలు ఉన్నాయి. యెషయా 53లో చూసినట్లయితే శిలువ మీద యేసు ప్రభువు మరణిస్తాడు అని, అది కూడా చాలా క్రూరమైన మరణం ఉంటదని చెప్పారు. అయితే యేసు ప్రభు మరణం గురించి మనం చూస్తే మన బైబిల్ గ్రంథంలో ఎలాగైతే ప్రవచించారో దాని ప్రకారంగానే జరిగింది. అంటే అక్కడ ఎవరు లేరనా? లేకపోతే అక్కడ ఏదో మనుషులు ఏం చేయలేరనా? లేకపోతే అపవాది ఏం చేయలేడనా అనంటే, మనుషులేమన్నా చేయగలరు. అపవాది ఏమన్నా చేసే పరిస్థితి కూడా ఉండొచ్చేమో గాని, కానీ దేవుని మాట ఒక విషయమై, ఒక వ్యక్తి మీద గాని, ఒక విషయమై ఆయన మాట్లాడాడు అనంటే, ఆ మాట చొప్పున దేవుని యొక్క కార్యము మొదలై, ఇక ఆ మాటకి అనుగుణంగా కార్యం అనేది జరిగి, ఆ జరిగిన ఆ సమయం అంతటి మీద దేవుని యొక్క నియంత్రణ అన్నది, కంట్రోల్ అన్నది కంప్లీట్‌గా పరిపూర్ణంగా ఉంటుంది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో చూడండి. హల్లెలూయా. అంటే గాడ్ టేక్స్ కంట్రోల్ ఓవర్ యువర్ లైఫ్ కంప్లీట్‌లీ. ఆయన మాట నీకిచ్చాడు అనంటే గనక అది నెరవేర్చే దేవుడాయన. హల్లెలూయా. ఆయన నెరవేర్చే దేవుడాయన. అయితే ఆ నెరవేర్పంతటి సమయమందున ఆయన యొక్క నియంత్రణ, ఆయన కంట్రోల్ ఉంటది. అక్కడ ఇంకా అపవాది పని చేయలేడు. అక్కడ ఇక నువ్వు గూడా నీ ఇష్టానుసారంగా నువ్వు ముందుకెళ్ళలేని పరిస్థితి. ఒకవేళ నువ్వు ముందుకు వెళ్ళినా సరే డోర్‌లన్నీ క్లోజ్ అయిపోతాయి. ఇక డోర్స్ అన్ని క్లోజ్ అయిపోతాయి. ఒక్క డోర్ మాత్రం ఓపెన్ అవుతా ఉంటది. అది దేవుని యొక్క చిత్తానుసారమైన అది ఒక ద్వారం అది. ఆమేన్. హల్లెలూయా. చూడండి మూడో వచనం రాసుందో. ఆదికాండము 21:3. అప్పుడు అబ్రహాము తనకు పుట్టిన వాడును, తనకు సారా కనిన వాడనైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. ఈ మాటలు ముందుగానే ఆదికాండం 17 అధ్యాయంలో ప్రభు చెప్తారు. ఆదికాండం 17 అధ్యాయంలో ప్రభు మరి అబ్రహాంతో మాట్లాడతారు. ఇస్సాకు అని పేరు పెట్టు అబ్రహాం అని చెప్తారు. ఇస్సాకు అని పేరు పెట్టు అబ్రహాం. చూడండి అబ్రహాం ఏం చేశాడు? ఇస్సాకు అని పేరు పెట్టాడు. వాళ్ళు అనుకోవచ్చు కదా ఏదో పేరు పెడదామని. కానీ దేవుడు ఏ పేరైతే చెప్పాడో అదే పేరు పెట్టాడు. అంటే ఇక్కడ అబ్రహాం యొక్క జీవితాన్ని చూడండి. విధేయత చూడండి. అబ్రహాము ఏం చెప్తే అది చేయడానికి సిద్ధంగా ఉన్నాడండి. ఆమేన్. హల్లెలూయా. ఏం చెప్తే అది. మన ఆదికాండం మన 17 అధ్యాయం మన 19వ వచనంలో మనం చూస్తాం. జెనసిస్ చాప్టర్ 17 అండ్ వర్స్ 19లో మనం చూస్తాం. దేవుడు అబ్రహాంతో ఏ పేరైతే చెప్పాడో, ఇదిగో నీకు కుమారుడు పుడుతున్నాడు, ఆ కుమారుడు పేరు ఇస్సాకు అని పేరు పెట్టు. అదే పేరుని అబ్రహాం పెట్టాడు. హల్లెలూయా. అంటే అబ్రహాం యొక్క హృదయాన్ని చూడండి. ఏం చెప్తే అది చేస్తాడు. అలా గనక మీరు, నేను గనక ఉంటే, ఆమేన్. హల్లెలూయా. అలాగా మీ జీవితము, నా జీవితం గనక ఉంటే గనక దేవుడు ఏమి చెప్పాడో ఆ చెప్పిన ప్రకారము గూడా ఏ రీతిగా ఆ కార్యాన్ని జరుగుతుందో ఆ ప్రకారమే అది గూడా నిర్ణయ కాలంలో, ఆయన సమయంలో ఆయనకి సమయాలున్నాయి, ఆయనకి కాలాలున్నాయి. దేవునికి ఆ నిర్ణయ కాలములో, ఆ సమయం అంతటి మీద ఆయన యొక్క నియంత్రణ ఉంచుతూ, ఆయన కార్యాన్ని చేస్తూ, గొప్ప ప్రతిఫలాలు మన జీవితాల్లోకి తీసుకొచ్చే గొప్ప దేవుడాయన. ఆమేన్. హల్లెలూయా. మన జీవితాలు మారిపోతున్నాయి.
ఒక మరణావస్థలో ఉన్న జీవితము జీవములోకి వచ్చింది. ఇస్సాకు అనే పేరుకి అర్థం ఏమిటంటే నవ్వు, లాఫ్టర్, సంతోషం, ఆనందం. ఇక ఎప్పుడు కూడా ఇక కుటుంబంలో ఇక సంతోషమే, ఆనందమే. అంతకుముందు ఎలా ఉంది? అంతకుముందు బాధ, ఇబ్బంది, ఇరుకులు, ఇబ్బందులు, ఇక ఇక ఎన్నో ఎన్నో బాధలు. వీటన్నిటిలో నుంచి దేవుని కార్యము, అద్భుత కార్యము జరగగా వాతావరణం అంతా మారిపోయింది. ఇక అందరి యొక్క ముఖాల్లో నవ్వులు, నవ్వులు, నవ్వులు. ఎందుకంటే ఇస్సాక్ అనే పేరుకి అర్థం ఏంటంటే నవ్వు, లాఫ్టర్, ఆనందం, జాయ్, సంతోషం. ఆమేన్, హల్లెలూయా. ఇక ఇక కుటుంబంలో ఆనందమే, సంతోషమే. చూడండి, అందుకనే దుఃఖము అన్నది సంతోషంగా దేవుని యొక్క కార్యము ద్వారా మారుతూ ఉంది. ఆమేన్, హల్లెలూయా. దుఃఖము అన్నది ఆనందంగా ఆ ఇంటిలో ఉన్న వాతావరణం, ఆ ఇంటిలో ఉన్న పరిస్థితులు దుఃఖములో నుంచి ఆనందములోకి మారుతూ ఉన్నాయి. దేవుని యొక్క కార్యాలు జరగగా. ఆమేన్, హల్లెలూయా. కానీ ఆ కార్యాలు జరగడానికి దేవుని మాట, ఆ మాట ప్రకారము దేవుని యొక్క కార్యము, నిర్ణయ కాలము, ఆ యొక్క నిర్ణయ కాలం అంతటి మీద దేవుని యొక్క నియంత్రణ. ఆమేన్, హల్లెలూయా. అయితే ఎవరితో అయితే దేవుడు మాట్లాడాడో దేవుడు దర్శించుట. ఆమేన్, హల్లెలూయా. వీటన్నిటి మధ్యలో మనలో దేవుడు చూస్తుంది ఏంటంటే విశ్వాసము, నమ్మకము, విధేయత. ఆమేన్, హల్లెలూయా. అయితే ఎప్పటిదాకైతే మీ మీద మీరు ఆధారపడుతూ ఉంటారు, అప్పటిదాకా మీరు చింతిస్తూ ఉంటారు, అప్పటిదాకా మీరు భయపడుతూ ఉంటారు, ఏం జరుగుతుందా అని అనుమానపు ఆలోచనలతో ఉంటారు. ఎప్పుడైతే మీ మీద ఆధారపడక, నా శక్తి ఏంటయ్యా, నా బలం ఏంటయ్యా, నా శరీరంలో నేనేం చేయగలను ప్రభువా. చూడండి, అదే విషయాలు అబ్రహాం సారా జీవితంలో మనం చూస్తాం. ముసలితనం అన్నంట. సారా మరి 90 సంవత్సరాలు, మరి అబ్రహాము మరి మరి ముసలితనములో ఇంకా వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితులుగా ఉన్నప్పుడు దేవుడు సమస్తాన్ని చేశాడు. ఆమేన్, హల్లెలూయా. మానవుడు ఎప్పుడైతే గనుక నేనేం చేయలేను అనుకుంటాడో అప్పుడు దేవుని కార్యాలు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే మానవుడు నేనని చేయగలను, నాకు అంత సాధ్యమే, ఈ పని నేను చేయగలను అని అనుకుంటాడో అప్పటిదాకా దేవుని కార్యాలు ఒక్కొక్కసారి జరగకుండా ఉంటాయి. కాబట్టి మీలో ఎంత శక్తి ఉందో, బలం ఉందో, మీలో ఎంత జ్ఞానం ఉందో, బుద్ధి ఉందో, వివేచన ఉందో చూసుకోండి. దేవుని సన్నిధిలో మీరెవరో చూసుకోండి. దేవుని సన్నిధిలో మనం ఎవరు అంటే మట్టిలో నుంచి వచ్చాం, మట్టిలోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఒక గడ్డి, ఒక 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 గడ్డి పువ్వుగా, ఒక పువ్వుగా మనం మనం వికసించవచ్చు ఈ రోజున. కానీ ఏ రోజైనా సరే ఆ పువ్వుని కట్ చేయొచ్చు ఎవరైనా సరే. అంటే తాత్కాలికమైన మన జీవితాల్లో మనం ఎంతవరకు చేయగలం అని అంటే అది మనకు అర్థమైతే కనుక దేవుని సన్నిధిలో ఆయన మీద పరిపూర్ణంగా ఆధారపడే జీవితాలుగా మన జీవితాలు మారుతాయి. అబ్రహాము సారాలు దేవుని మీద ఆధారపడ్డారు, దేవుని మీద ఆనుకున్నారు, విశ్వసించారు, నమ్మారు. విధేయతనే విధేయత ఏంటో నేర్చుకున్నారు, విధేయతలు నడిచారు, దేవుడు చెప్పిన మాటల్ని నమ్మారు. దాని ప్రకారమే దేవుని యొక్క నియంత్రణ వాళ్ళ జీవితాల మీద, కుటుంబాల మీద ఉన్నది. గర్భం అన్నది ఇక అసాధ్యము, ఇక ఒక పిల్లవాడు పుట్టడం అన్నది అసాధ్యము అన్న ఒక సమయాల్లో దేవుడు సాధ్యపరిచి నాకు ఎటువంటి ఏది కూడా నాకు నాకు ఒక కష్టతరంగా లేదు అన్నది దేవుడు చూపించాడు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఈ రోజున మీరు ఏదైతే మీతో దేవుడు ఏదైతే మాట్లాడాడు, అనేకమైన సంవత్సరాల క్రితం ఏదైతే దేవుడు మీతో మాట్లాడారు, ఏ పరిచర్య విషయం అయితే దేవుడు మీతో మాట్లాడారో, ఏ వ్యక్తిగత ఏ వ్యక్తిగత విషయంలో అయితే దేవుడు మీతో మాట్లాడాడో దాన్ని మళ్ళీ ఆ మాటల్ని మళ్ళీ మీకు స్మరణలోకి దేవుడు తీసుకొస్తున్నాడు, దేవుడు దర్శిస్తున్నాడు. ఆయన దర్శించే సమయాలు బహు దగ్గరగా ఉన్నాయి. ఆమె నమ్ముదామా? నమ్మితే కనుక ప్రార్థన చేసుకుందాం. ప్రభు అనైనా మీకు వందనాలు, స్తోత్రాలు యేసు నామంలో ప్రభు. హల్లెలూయా. అయ్యా, కేవలం మీరు మాట్లాడే దేవుడు మాత్రమే కాదు కానీ దర్శించే దేవుడు కూడా. హల్లెలూయా. నన్ను దర్శించేసయ్యా, చెప్దామా యేసయ్యకి, నన్ను దర్శించు నాయనా, నన్ను, నా కుటుంబాన్ని, నా పిల్లల్ని దర్శించండి. అయ్యా, మీరు ఇచ్చిన ప్రభా ఎన్నో దర్శనాలు ప్రభా లిఖించబడి ఉన్నాయి పుస్తకాల్లో. మీరు ఇచ్చిన ప్రభా వాగ్దానాలు ప్రభానైనా లిఖించబడి ఉన్నాయి ప్రభా. అయ్యా, పరిచర్య నిమిత్తం ప్రభా లిఖించబడి ఉన్నాయి. దర్శించు నాయన, దర్శించు ప్రభువా. మీరు చెప్పిన ప్రకారము
మీరు కార్యము చేయగలిగిన దేవుడు అని నమ్ముచు ఉన్నానయ్యా. మళ్ళీ 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 అనేకమైన దినాల నుంచి, సంవత్సరాల నుంచి పెద్దగా పట్టించుకోలేదు నేను. అయ్యా మీరు మాట్లాడారు కానీ నా ద్వారా ఎంత గొప్ప కార్యం జరుగుతుందా అని అనుకుంటూనే ఉన్నాను. ఇది ఎంత గొప్ప కార్యం నా ద్వారా జరుగుతుందా అటువంటి అనుమానాలు నాలో ఉన్నాయి. కానీ ఈ రోజున ప్రభువా నాలో ఉన్న అనుమానాలను తీసివేస్తున్నావయ్యా. అబ్రహాము వలె, సారా వలె ప్రభువా మేము కూడా అయా నమ్మినట్లయితే, విశ్వసించినట్లయితే విధేయులుగా చిన్న చిన్న పనులు ప్రభా, చిన్న చిన్న అడుగులు ప్రభా నైనా మీతో పాటు వేస్తూ ఉన్నట్లయితే గొప్ప ద్వారము, గొప్ప ద్వారము అయా మీరు అయినా మీరు గొప్ప ద్వారాన్ని మీరు తెరిచే దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. చిన్న చిన్న అడుగులు ప్రభా, మీ యొక్క అయా నేను మీ యొక్క మాట చొప్పున ప్రభా నేను విధేయత కలిగి చిన్న చిన్న అడుగులు ముందుకు వేస్తూ ఉంటే గొప్ప ద్వారము మా కొరకు తెరచిన ద్వారాన్ని మాకు చూపిస్తున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు. ముందుగానే మీరు తెరిచి ఉంచిన ద్వారాన్ని అది మేము చూడలేదు, మా కంటికి కనబడలేదు, మా చెవులకు వినబడలేదు. కానీ మిమ్మల్ని ప్రేమించు వాని యొక్క జీవితాల్లో ప్రభా అయా మీరు సిద్ధపరిచిన ద్వారాలని, మీరు సిద్ధపరిచిన మార్గాల్ని చూపించే దేవుడు అయ్యా. నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడు యేసయ్యా, నమ్మదగిన దేవుడు నాయన. హల్లెలూయా. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు. యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభా తండ్రి నాయన యొక్క వేకువజామున యొక్క మీటింగ్ లో ఎంతమందినైతే ప్రభా మీరు జతపరిచారో వారి జీవితాల మీద మీరు మాట్లాడిన మాటల్ని నెరవేర్పులోకి తీసుకువచ్చే నమ్మదగిన దేవుడు యేసయ్యా. ప్రభా ఈ రోజు మీ దైవజనుల ద్వారా అయా మీ యొక్క దాసుని ద్వారా ప్రభా తండ్రి మీ యొక్క దాసుని ద్వారా మీరు మాట్లాడిన మాటల్ని మళ్ళీ ప్రభా తండ్రి నైనా ఇక ప్రార్థనలో ప్రభా మేము గుర్తు చేసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. ప్రభా నైనా మీరు మళ్ళీ మాట్లాడతారు ప్రభా. హల్లెలూయా. మీరు చెప్పిన మాటల్ని మళ్ళీ మాకు స్మరణలోకి తీసుకొస్తారు ప్రభా. మీ దైవజనుల ద్వారా మళ్ళీ మాతో మాట్లాడి మళ్ళీ వాటిని స్మరణలోకి తీసుకొచ్చే దేవానికి వందనాలు, స్తోత్రాలు. యేసు నామములో ప్రభా నైనా వచ్చిన ప్రతి ఒక్క నైనా ఈ యొక్క మీటింగ్ లో జతపరచబడి ఈ యొక్క వాక్యాన్ని వింటున్న ప్రభా తండ్రి శ్రోతల యొక్క తండ్రి మీ యొక్క ప్రజల యొక్క జీవితాల్లో, కుటుంబాల్లో గొప్ప కార్యము జరుగును గాక. ఆమేన్. హల్లెలూయా. మీ మాటలు నెరవేర్పులోకి వస్తున్నాయి ప్రభువా. ఆమేన్. అయ్యా దుఃఖము సంతోషములోకి మారుతున్నందుకు వందనాలు, స్తోత్రాలు. హల్లెలూయా. హల్లెలూయా. యేసు నామములో ప్రభువా దుఃఖాన్ని సంతోషంలోకి మారుస్తున్నావయ్యా. ఇంటిలో ఉన్న దుఃఖకరమైన దుఃఖకరమైన వాతావరణాన్ని మార్చి ఆనందపు కేకలుగా ప్రభా నైనా సంతోషపు నైనా కుటుంబాలుగా ప్రభా నైనా మార్చే గొప్ప దేవుడు యేసయ్యా. హల్లెలూయా. ఆ సాక్ష్యాలు ప్రభా, గొప్ప కార్యాలు, అద్భుతమైన కార్యాలు ఎప్పటికీ మర్చిపోలేము ప్రభా. హల్లెలూయా. ప్రభా తను మీరు చేసిన కార్యాలు చూస్తూ ఉంటే ప్రభా అయా సాక్ష్యమే 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 నువ్వు సజీవమైన దేవుడు అని ప్రభా సాక్ష్యాలే వినబడతా ఉంటాయి అయ్యా. అయ్యా అబ్రహాము సారాలు ప్రభా తన బిడ్డను చూసుకుంటూ ఉంటే ప్రభా నేను ఆ బిడ్డ అసలు ఎలా వచ్చాడని చూస్తే అది యావత్తు కూడా మీ కార్యమే ప్రభా. హల్లెలూయా. ఎక్కడ కూడా అబ్రహాము యొక్క చిన్నపాటి కార్యము లేదయ్యా. చిన్నపాటి నేను సారా వైపు నుంచి కూడా చిన్నపాటి విషయం లేదు ప్రభువా. ఎందుకంటే నేను ఒక మరణావస్థలో ఉన్న గర్భములో నుంచి, ఒక మరణావస్థలో ఉన్న అవయవాల్లో నుంచి నాయన జీవాన్ని తీసుకురాగలిగింది నీవే కదా. ఆమేన్. హల్లెలూయా. మా ఇంట్లో కూడా ప్రభా తండ్రి నాయన పరిచర్య విషయంలో కూడా ప్రభా ఏది కూడా ముందుకు కదలట్లేదు అన్న పరిస్థితుల్లో ఉంటా ఉందయ్యా. ఎక్కడ కూడా ప్రభా తండ్రి ఏదో ఒక నేను ఒక మూమెంట్ లేదేమో అన్న పరిస్థితుల్లో కనబడతా ఉంది ప్రభా. ఎందుకయ్యా మా కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితి ఉన్నది అనుకుంటా ఉన్నామయ్యా. కానీ ప్రభా నేను మార్చేది నీవే, ఆ పరిస్థితుల్ని మార్పులకు తీసుకువచ్చేది నీవేనయ్యా. ఎందుకంటే అనేకమైన సంవత్సరాల క్రితము ప్రభానైనా మాతో మీరు మాట్లాడిన మాటలు దర్శనాలు అవి నెరవేర్పులోకి తీసుకువచ్చేదేవా ప్రభా. మళ్ళీ మీ సన్నిధిలోనైనా మేము మాట్లాడుతూ ఉండాలి, మీతో మేము మాట్లాడుతూ ఉండాలి. ఎందుకంటే మీరు మాకు స్మరణలోకి తీసుకువస్తున్నారు అయ్యా. మాలో మీరు మాట్లాడుతున్నారు, మళ్ళీ మీరు దర్శిస్తున్నారు ప్రభా. నిర్ణయ కాలం అన్నది దగ్గరగా ఉన్నది, నెరవేర్పు అన్నది చాలా దగ్గరగా ఉన్నది. కాబట్టి ప్రభువా మేమెక్కడ కూడా ప్రభా అవిశ్వాసపు, అపనమ్మకపు, అనుమానపు విషయాల్లోకి వెళ్లకుండా విధేయంగా ప్రభా నమ్మకత్వంగా విశ్వసనీయంగా మీతో పాటు నడిస్తే చాలయ్యా. మా జీవితాలు ప్రభా మారిపోతాయి. హల్లెలూయా. మా కుటుంబాలు మారిపోతాయి
ప్రభా మళ్ళీ ఆనందమే మా కుటుంబంలో ప్రభా. మళ్ళీ వాగ్దానం ప్రభా నెరవేర్పులోకి వచ్చింది అని అంటే ప్రభా మా జీవితాలు మా యొక్క గమ్యస్థానాలే మారిపోతున్నాయి ప్రభా. హల్లెలూయా. ప్రభా నేను మా యొక్క వ్యక్తిగత జీవితాలు, కుటుంబ జీవితాలు, పరిచర్య జీవితాలు, నైనా మా యొక్క పని పాటల్లోనైనా మీరు మాట్లాడిన మాటల్ని నెరవేర్పులోకి తీసుకొచ్చే దేవా మీకు వందనాలు. నేను సజీవమైన దేవుడు అని నమ్మొచ్చు అయా. ఆకాశం ఉందే గాని భూమి ఉందే గాని వేరొక శక్తి లేదు, వేరొక దేవుడు లేడు నాకు. హల్లెలూయా. నాకు గాని, నా కుటుంబానికి గాని, నా పిల్లలకు గాని ఇక వేరొక దేవుడు లేడు అని నమ్ముచున్నానయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. నా ఆత్మీయ జీవితంలో అభిషేకం కావాలి. హల్లెలూయా. నా ప్రాణంలో సమాధానం కావాలి ప్రభువా. నా శరీరంలో ప్రభు ఆరోగ్యం కావాలి. నా చుట్టూ ప్రభు నైనా నీ సన్నిధి కావాలి. హల్లెలూయా. దేవదూతల పరిచర్లు జరుగుతూ ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. మీ దర్శనాలు నెరవేర్పులోకి రావాలి అయ్యా. లక్షలాది జనము అబ్రహాము దీవెనలు ప్రభా మీద ఉన్నాయి గనక లక్షలాది జనాలు ప్రభా మీ రాజ్యంలోకి రావాలి. ఆమేన్. హల్లెలూయా. వేలాది వేల మంది, లక్షలాది మంది ప్రభానైనా మీ రాజ్యంలోకి వచ్చును గాక. హల్లెలూయా. అలాగా మమ్మల్ందరినీ ప్రభానైనా మీరు ఎన్నుకున్నందుకు స్తోత్రాలు ప్రభువా. అబ్రహాము సంతానముగా మేము ఉన్నాము గనక అబ్రహాము సంతానం మీద ఉన్న ప్రభా ఒడంబడికలో ఉన్న ఆశీర్వాదము, ఆ నిబంధనలో ఉన్న ఆశీర్వాదము మా మీద, మా కుటుంబం మీద, మా పిల్లల మీద ఉన్నది గనక యేసు నామములో ప్రభా ఆశీర్వాదంలో ప్రభా తను మేమందరం కూడా నడుచు రీతిగా ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. ప్రతి దినము కూడా ప్రభా తండ్రి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో మీ మాటలకు అనుగుణంగా కార్యాలు జరుగునుగాకయ్యా, జరుగునుగాకయ్యా, జరుగునుగాకయ్యా. ఆమేన్. హల్లెలూయా. అయ్యా తండ్రి ప్రభా నేను అపవాది శక్తులు అనంత నాశనం అయిపోను గాక. ఆమె నా మీద గాని, నా కుటుంబం మీద గాని, నా పిల్లల మీద గాని ప్రభా తండ్రి ప్రభా ఈ యొక్క మీటింగ్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరి యొక్క కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నా. యేసు నామములో ప్రభా నిన్న వింటున్న వాక్యం యొక్క నన్ను వింటున్న కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తున్నా. యేసు నామములో ప్రభా. ఆమేన్. హల్లెలూయా. సంఘంలో ఉన్న కుటుంబాలన్నింటి కొరకు ప్రార్థన చేస్తున్నాం ప్రభా. నైనా ఏ ఆయుధము కూడా మా మీద వర్దలదంటే వర్దలదు, ఏ ఆయుధము వర్దలదు. కోపాన్ని తీసుకొచ్చే దురాత్మని యేసు నామములో బంధిస్తున్నా. హల్లెలూయా. రోగాన్ని తీసుకొచ్చే దురాత్మని యేసు నామములో బంధిస్తున్నా. ఆమేన్. హల్లెలూయా. మరణావస్థలోకి తీసుకెళ్తున్న ఈ దురాత్మ యొక్క శక్తులను యేసు నామములో బంధిస్తున్నా. చేతబడి శక్తులను యేసు నామములో బంధిస్తున్నాం. ఆమేన్. హల్లెలూయా. మా కుటుంబాల్లో, మా జీవితాల్లో, కుటుంబాల్లో ప్రభువా దీవెన ఆశీర్వాదమే యేసు నామములో. ఆమేన్. దీవెన ఆశీర్వాదమే యేసు నామములో. హల్లెలూయా. ప్రభువా ఈ రోజు నాయన మీరు మాతో మాట్లాడిన మాటల్ని మేము దృఢంగా నమ్ముచున్నాం. దృఢంగా 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 నమ్ముచున్నాను ప్రభా. లోతుగా ప్రభా తండ్రి ఇక ఇక నా శక్తి, నా బలము, ఇక ఇక నా నా ఆవేశము, నా ఇక బుద్ధి, జ్ఞానము, వివేచనము కాదు ప్రభువా. అయ్యా నేను మట్టిలో నుంచి వచ్చాను, మట్టిలోకి వెళ్ళిపోయేవాడిని అయ్యా. నేనేమి చేయలేను ప్రభా. నిస్సహాయ స్థితుల్లో ఉన్నాను ప్రభా. అయ్యా నా కుటుంబాన్ని మార్చు, నా కుటుంబాన్ని మార్చు. నా కుటుంబంలో ఉన్న ప్రభా నేను దుఃఖకరమైన వాతావరణాన్ని తీసివేసి ఆనందకరపు వాతావరణంలోకి తీసుకురండి అయ్యా. జనాల్ని మార్చండి, నా బిడ్డల్ని మార్చండి, నా భర్తని మార్చండి ప్రభువా, నా భార్యని మార్చండి అయ్యా. మార్పును తీసుకొచ్చేది నీ ద్వారా మాత్రమే సాధ్యము, నీ ద్వారా మాత్రమే ప్రభువా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రభా వాతావరణాన్ని మార్చేది నీవే యేసయ్యా. అయ్యా ప్రభా తండ్రి మరి కీర్తన ప్రభా నన్ను బిడ్డ ప్రభా రేపు రాయబోతున్న ప్రభా ఎగ్జామ్ లో తండ్రి కార్యం చేయండి ప్రభా, కార్యం చేయండి యేసు నామములో ప్రభా. నైనా మీ సన్నిధిని ప్రభా తోడుగా ఉంచమని అడుగుచున్నాను తండ్రి. ప్రభా లతా సిస్టర్ ని ప్రభా తండ్రి తన యొక్క వెన్నుపూసలో ఉన్న నొప్పిని యావత్తు కూడా ప్రభా మీరు తీసివేస్తున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు. యేసు నామములో ప్రభువా, యేసు నామములో ప్రభువా. ఓ నాయన హల్లెలూయా. కళ్యాణి సిస్టర్ యొక్క ప్రభా నైనా నొప్పుల్ని ప్రభా తండ్రి ఎముక భాగాల్లో ఉన్న నొప్పుల్ని ప్రభా తీసివేస్తున్న దేవానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. శ్రీకాంత్ జీవితాన్ని ప్రభా మీరు దీవించినందుకు స్తోత్రాలు. తన ఆత్మలో మీరు కార్యం చేసినందుకు స్తోత్రాలు. యేసు నామములో శ్రీకాంత్ జీవితాన్ని ప్రభా పరిపూర్ణమైన విడుదల, పరిపూర్ణమైన విడుదల ప్రభా మీరు తీసుకొస్తున్నారు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రాలు. దర్శించే దేవా నీకు స్తోత్రాలు. విద్యాసాగర్ జీవితాన్ని దర్శిస్తున్న దేవా నీకు వందనాలు.
యేసు నామంలో ప్రభా నాయన తన కుటుంబాన్ని దర్శించి ప్రభా కట్టమని అడుగుచున్నాను తండ్రి. ఆయన యేసు నామంలో నివాసి జీవితాన్ని దర్శించండి ప్రభువా. మీరు ఇచ్చిన వాగ్దానాలని ప్రభా నెరవేర్పులోకి తీసుకొచ్చే దేవా నీకు వందనాలు. యేసయ్యా నైనా అయ్యా తండ్రి నైనా మీరు ఇచ్చిన మాటకి ఆ మాట ప్రకారముగా నిర్ణయ కాలంలో కార్యము జరగడానికి సమస్త విషయాల మీద ఆ సమయం మీద ప్రభా యొక్క నియంత్రణ నివాంశి జీవితం మీద ఉండునగా ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా. యేసు నామంలో ప్రభా నైనా యేసు పరిశుద్ధ నామములో తండ్రి ఆమేన్ హల్లెలూయా. జోసెఫ్ జీవితాన్ని మార్చండి ప్రభా ఆమేన్ హల్లెలూయా. జోసెఫ్ జీవితంలో ప్రభా తండ్రి కార్యము చేయండి, అభిషేకముతో నింపండి ప్రభా, అధికారాన్ని ఇవ్వడానికి ప్రభా తండ్రి మర్మాలతో నింపమని అడుగుచున్నాను తండ్రి. కడపట్నంలో ప్రభా బహుగా వాడుకోమని అడుగుచున్నాను యేసయ్యా హల్లెలూయా. మధు జీవితాన్ని మార్చండి యేసయ్యా ఆమేన్ హల్లెలూయా. రూబెన్ పాల్ జీవితాన్ని ప్రభా దీవించమని అడుగుచున్నాను తండ్రి. శోభా సిస్టర్ యొక్క ప్రభా తండ్రి ఆయన శరీరం రుగ్మతల్ని తీసివేయమని అడుగుచున్నాను యేసయ్యా. యేసు నామములో స్వస్థత ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా రాజా. ప్రభా తండ్రి నేను వారి యొక్క కుటుంబంలో అయా తండ్రి మీ యొక్క పిలుపుని ప్రభా ముందుకు తీసుకువెళ్ళమని అడుగుచున్నాను యేసయ్యా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభా తండ్రి నేను మా ప్రార్థన విజ్ఞాపనలు మీ సన్నిధిలో పెడుతూ ఉన్నాము ప్రభా ఆమేన్ హల్లెలూయా రాజా. వింటున్న ప్రతి ఒక్క కుటుంబంలో కార్యం చేయమని అడుగుచున్నానయ్యా. విశ్వసిస్తున్న ప్రకారము ప్రభా విధేయతకు అనుగుణంగా ప్రభా నైనా మీ మాటలు ప్రభా తండ్రి నెరవేర్పులకు తీసుకొచ్చే దేవా నీకు వందనాలు స్తోత్రాలు. భారతీయ సిస్టర్ యొక్క ప్రభా తండ్రి కుటుంబంలో అయ్యా నేను వారి చేతుల ద్వారా జరుగుతున్న పరిచర్యని ప్రభా నాయన 30 60 100 ప్రభా తండ్రి నాయన హల్లెలూయా. 16 స్థలాల్లో ప్రభా నాయన 16 స్థలాల్లో నూతనమైన ప్రభా తండ్రి మరి నూతనమైన మీ యొక్క పరిచర్యలు హల్లెలూయా, నూతనమైన సంఘాలు ప్రభా తండ్రి హల్లెలూయా నేను ఆ యొక్క చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రారంభించబడులాగున ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో జరుగుతుందయ్యా. యేసు నామములో 16 స్థలాల్లో ప్రభా తండ్రి పరిచర్యలు విస్తరించబడులాగున ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో జరుగునే గాక ఆమేన్ హల్లెలూయా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. సౌమ్యాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను హల్లెలూయా రాజా. నైనా ప్రభా తండ్రి జాన్ షాలోమ్ బట్టి ప్రార్థన చేస్తున్నాను, రియాన్షిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. యేసు నామములో ప్రభా నైనా అయా మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభా తండ్రి అయా అబ్రహాముకి ఇచ్చిన ప్రభా ఒడంబడికలో ఉన్న ఆశీర్వాదాల్లో నడుచు రీతిగా ప్రార్థన చేస్తున్నాను యేసయ్యా హల్లెలూయా రాజా. మీకే వందనాలు స్తోత్రాలు తెలియపరచుకుంటూ ప్రభా మీరు ఇచ్చిన ప్రభా ఈ సమయము హల్లెలూయా మీరు చేసిన కార్యాలని గుర్తు చేసుకుంటూ ఎంత నమ్మకమైన దేవుడు అని ప్రభా మిమ్మల్ని మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభా నీ వంటి దేవుడు వేరే దేవుడు లేడని ప్రభా నమ్ముచు ఆకాశం అందే గాని భూమి అందే గాని వేరే ఒక నామము లేదు అయ్యా. మాకు రక్షణ ప్రభా తండ్రి, మాకు సంరక్షణ ప్రభానైనా, మాకు సమాధానము ఆనందము కేవలం యేసు ప్రభు యొక్క బలిదానము ద్వారా జరిగింది హల్లెలూయా. యేసయ్యా నైనా యేసయ్య ఎలాగైతే నైనా శిలువ మీద మా యొక్క పాపాలని శాపాలని ప్రభా తీసివేసి ప్రభా మమ్మల్ని మళ్ళీ ప్రభా నైనా మీతో జతపరిచి అయా తండ్రి ఏ పాపమైతే ప్రభా మమ్మల్ని వేరు చేసిందో ఆ పాపాలను యేసు ప్రభు శిలువ మీద తీసివేసి ప్రభు మమ్మల్ని మీతో జతపరిచి ప్రభా మళ్ళీ ప్రభా ఇంత మంచి సంబంధంలోకి ప్రభా ఇంత సమాధానపు జీవితంలోకి ఆనందపు జీవితంలోకి తీసుకొచ్చావయ్యా. యేసయ్యా నీకు వందనాలు స్తోత్రాలు ఎప్పటికీ మర్చిపోలేనయ్యా. అయ్యా ఈ రోజు అంతయు ప్రభా తండ్రి నీకు అనుగుణంగా జీవిస్తాను యేసయ్యా. హల్లెలూయా. నీకు అధీనంగా ఉంటాను యేసయ్యా. నీ మాట వింటాను యేసయ్యా. నా ఇష్టానుసారంగా ఒక్క పనిని నేను చేయను యేసయ్యా. ప్రభువానైనా నీవే నా దేవుడు యేసయ్యా ఆమేన్ హల్లెలూయా. నీవు తప్ప నాకు ఎవరున్నారయ్యా. అయ్యా నేను కొండల తట్టు చూస్తూ ఉన్నానయ్యా. నాకు సహాయం వచ్చింది నీ దగ్గర నుంచే ప్రభువా ఆమేన్ హల్లెలూయా. ఏ మనిషి మీద ఆధారపడలేనయ్యా. ఏ మనిషి నాకేమి చేయలేడు ప్రభువా. అయ్యా సమస్తము చేయగలిగింది నీవేనయ్యా ఆమేన్ హల్లెలూయా. వాగ్దానం ఇచ్చింది నీదే, మాట చెప్పింది నీవే, నియంత్రణ నీదే అయ్యా, కార్యము నీదే, శక్తి నీదే, బలము నీదే ప్రభా నైనా హల్లెలూయా. చివరికి మహిమ కూడా నీదేనయ్యా ఆమేన్ హల్లెలూయా. నీకే మహిమ, నీకే మహిమ, నీకే ఘనత అయ్యా, నీకే సమస్తము అయ్యా, శక్తి కార్యము ఆశీర్వాదం అంతా నీదేనయ్యా ఆమేన్ హల్లెలూయా. నీకే సకల మహిమ యేసయ్యా. నీవే మా యొక్క అయా తండ్రి ఆరాధనకి యోగ్యుడు అయ్యా. మా స్తుతికి అయా నా స్తుతి అర్పణకి యోగ్యుడు యేసయ్యా ఆమేన్ హల్లెలూయా. సింహాసనం మీద కూర్చున్న దేవా హల్లెలూయా. ఎల్లప్పుడు పరిశుద్ధుడు 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 అని వేవేల దేవదూతల మధ్యలో
ఆరాధింపబడుతున్న ప్రభా గొప్ప దేవా, హల్లెలూయా. సింహాసనం మీద నుంచి అయా నేను మీ నోటి మాటలు ప్రభా మాట్లాడుచుండగా ఆ మాట ప్రకారమే, ఆమేన్, హల్లెలూయా, ఆ మాట ప్రకారమే ప్రభా తండ్రి మీ యొక్క శక్తివంతమైన కార్యాలు అయా నేను మీ యొక్క నియంత్రణ కింద చేస్తున్న కార్యాలను బట్టి అయా మా జీవితాన్ని మారుస్తున్న విధానం బట్టి, పరిచర్యలో ప్రభా ముందుకు వెళ్తున్న విధానాలు బట్టి, అన్నిటిని బట్టి మీకే స్తోత్రాలు యేసయ్యా, మీకే వందనాలు. అయ్యే అద్భుతాలు జరిగే సమయాల్లో మీరు చేస్తున్న అద్భుతాలను బట్టి స్తోత్రాలు. మా జీవితాన్ని మారుస్తున్న, కుటుంబ పరిస్థితిని మారుస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. హల్లెలూయా. నమ్ముచు ఉన్నామయ్యా. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమని చెప్పిన దేవా ప్రభా, నేను నమ్ముతున్నాను ప్రభు, విశ్వసిస్తూ ఉన్నాను ప్రభా. మాకు విడుదల దయచేసేవని నమ్ముచున్నాను. అందరిని బట్టి వందనాలు. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రభు యేసుక్రీస్తు కృపై, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మీకును